మామ, ఈ హీరోస్ నుంచి వచ్చిన లాస్ట్ మూవీస్ ఇంకా కలెక్షన్ పరంగా, మూవీ స్టోరీ పరంగా మూవీస్ అయితే డిజాస్టర్ అయ్యాయి. కానీ ఆ హీరోస్ నుంచి అప్కమింగ్ మూవీస్ చూస్తే కంబ్యాక్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా కలెక్షన్ అయితే పెద్ద నెంబరే పెట్టేటట్టు ఉంది. సో ఆ హీరోస్ ఇంకా మూవీస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మన రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన లాస్ట్ ఆచార్య మూవీ ఇంకా గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. బట్ తన నుంచి వస్తున్న అప్కమింగ్ పెద్ద మూవీ కంబ్యాక్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా కలెక్షన్ పరంగా అయితే పెద్ద నెంబరే పెట్టేటట్టు ఉందమో. తర్వాత మన ప్రభాస్ అన్న నుంచి వచ్చిన లాస్ట్ ది రాజసాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. బట్ తన నుంచి వస్తున్న అప్కమింగ్ స్పిరిట్ మూవీ కంబ్యాక్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే షేక్ చేస్తుంది అని అనిపిస్తుంది. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన లాస్ట్ ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. మూవీ బానే ఉన్న కలెక్షన్ పరంగా అయితే ఫ్లాప్ అయింది మామ. బట్ తన నుంచి వస్తున్న అప్కమింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే కంబ్యాక్ అయితే మామూలుగా ఉండదని అనిపిస్తుంది. తర్వాత మన విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన లాస్ట్ కింగ్డమ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. బట్ తన నుంచి వస్తున్న అప్కమింగ్ రౌడీ జనార్దన్ మూవీ కంబ్యాక్ అయితే మామూలుగా ఉండదని అనిపిస్తుంది. తర్వాత మన రవితేజ నుంచి వచ్చిన లాస్ట్ భక్త మహాశైల్ విజ్ఞప్తి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. బట్ తన నుంచి వస్తున్న అప్కమింగ్ ఇరుముడి మూవీ కంబ్యాక్ అయితే మామూలుగా ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ రివీల్ చేసినప్పుడే రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఇంకా నేను ఏ హీరోనైనా మర్చిపోయింటే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.